నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మహబూబ్నగర్ పట్టణంలో నూతన చర్చి నిర్మాణం కోసం భూమి పూజ క్రిస్టియన్ల సంక్షేమం కోసం కృషి చేస్తానన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ రంగారెడ్డి జిల్లా అల్మాస్గూడలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన కేసీఆర్ ముందు చూపుతో నాగార్జున సాగర్లో నీటి నిల్వ నుంచి రైతులకు మంచి చేశాడన్న మంత్రి సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం రైతు వేదికలు నిర్మించామని వెల్లడి రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాలను నెలకొల్పాలన్న టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఢిల్లీలో పార్టీ కార్యాలయం కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా ఇక డీటెయిల్స్లోకి వెళ్తే క్రిస్టియన్ల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన మహబూబానగర్ పట్టణంలోని ఎంబీసీ చర్చ్ ఆవరణలో నూతన చర్చి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ₹1 కోటి క్రిస్టియన్ భవన్ నిర్మిస్తామని తెలిపారు. పేద పాస్టర్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల స్వేచ్ఛకు పాటుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి, చర్చి అధ్యక్షుడు స్వదేశ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్ రాణి రాజు పాల్గొన్నారు. సమస్యలున్నా నేను మా అన్న ఉన్నాడు అనుకొని మీరు నాకు ఫోన్ చేయండి, మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని మంచి చేయించి ఖచ్చితంగా చేస్తామని చెప్పని మనం అందరికీ మంచి కోరుకుంటూ ఈ కార్యక్రమం తొందరగా మంచి కావాలని చెప్పి ఇప్పుడు మక్తల్ జూరాల చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కనుక మరి మీరందరూ చైర్మన్ గారు, మీ కౌన్సిల్ మెంబర్లు, మా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్ కూడా మీరుండి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ జీవం కలిగిన తండ్రి నీ అతి శ్రేష్టమైన భాగములకు వందనములు, స్తోత్రములు. నీ ఆలయ నిర్మాణం నిమిత్తమై ఈ ఫౌండేషన్ పునాది త్రవ్వుచూ ఉంటుండగా మీరు ఆశీర్వదించండి. నీ దాసుని ప్రజల్లో నాయకుడిగా ఎన్నిక చేసుకుని వాడుకొనిచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా ఈ సమయంలో పునాది త్రవ్వుచుండగా సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పక్కనే బైపాస్ వచ్చింది, ఆ పక్కనే కలెక్టరేట్ వచ్చింది. రేపు కిరాయిలు దొరుకుతాయా? రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ 5వ వార్డు కార్పొరేటర్ బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చాలని పార్టీ ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బడంపేట్ కార్పొరేషన్లో 5th వార్డులో కాలనీ వాళ్ళందరూ కలిసి కాలనీ ఎంట్రన్స్లో ఆర్చ్ కట్టుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పాటు కాలనీ వాసులు కూడా తమ వంతు సహకారంగా ఈరోజు ఒక ఆర్చ్ కట్టాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తి అభినందనలు. తప్పకుండా గౌరవ కార్పొరేటర్ గారు దీపికా శేఖర్ రెడ్డి గారికి కూడా అభినందిస్తూ ఉన్నాను. నాతో పాటు మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు, మిగతా కార్పొరేటర్లందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. చాలా సంతోషం. ప్రభుత్వం ప్రత్యేకంగా కాలనీల మీద అభివృద్ధి మీద దృష్టి పెడుతూ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న సందర్భంలో మొదటగా ఈ ప్రాంతంలోని అన్ని కాలనీలకు కూడా మంచినీరు అందించాలనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది. రాగానే మొదటగా ఇక్కడున్న కాలనీస్ అన్నిటికీ పైప్ లైన్ వేసుకొచ్చి ముందు మంచినీళ్ళు అందించే ప్రయత్నం చేస్తూ దాన్ని కొంత పూర్తి చేసుకుంటూ రావడం జరిగింది. నాట్ ఓన్లీ వినాయక్ హిల్స్ ఈ ఏరియాలోనే వార్డ్ నెంబర్ 5లోనే కాకుండా మొత్తం బడంపేట కార్పొరేషన్లో మంచినీటి సమస్య లేకుండా ఉండాలనేది ప్రత్యేకంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ప్రత్యేక నిధులు ఇవ్వడం వల్ల కొంత పని చేసుకుంటూ రాగలిగాం. ఈ మధ్యలో వాటర్ అలొకేషన్ కూడా పెంచడం జరిగింది. అంటే కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటర్ అలొకేషన్ ఓవరాల్గా హైదరాబాద్కి వాటర్ అలొకేషన్ పెంచే దాంట్లో భాగంగా మనకు కూడా మన ప్రాంతం కూడా బెనిఫిట్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ సమస్య లేకుండా చూసుకుంటాం. ఒకటి తర్వాత రోడ్లు కానీ పార్కులు కానీ ఇలాంటివన్నీ కూడా పక్కా ప్రణాళికతోనే డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో భాగంగా
కార్పొరేటర్ గారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వారికి అనుకూలంగా తప్పకుండా ఈ ప్రాంతం ఈ వార్డ్ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తూ ఉంటాం. దాంతోపాటు అభివృద్ధితో పాటు పార్టీ బాధ్యత కూడా ఈరోజు శేఖర్ రెడ్డి ముందుకొచ్చి వార్డు పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను శేఖర్కి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే, తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయనేది వాస్తవం. ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంట్లో భాగంగా చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విలేజ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వరి ఎక్కువగా పండించేది సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలని కేసీఆర్ ముందు చూపుతో నాగార్జున సాగర్లో నీటి నిల్వలు ఉంచి ముందుగా నీళ్లు వదిలి పంట ముందుగా వేసుకునేలా చేశారని అన్నారు. వైట్ షర్ట్ పెడితే ఎక్స్ట్రా అకౌంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారమ్మా? ఎమ్మెల్యే గారు కొద్దిగా కాదు కనపడదని సార్ మట్టి సర్పంచ్ ఉండాలమ్మా. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని నేలమర్రి, మాధవరం గ్రామాల్లో ఉన్నటువంటి ఐకేపీ కేంద్రాలను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎన్నడూ లేని విధంగా రైతులకు నిత్యం విద్యుత్తు, నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసమని రైతు వేదికలు నిర్మించామని అన్నారు. ఈ సంవత్సరం వచ్చిన తీవ్ర వర్షాల వల్ల పంటలు బాగా నష్టపోయి రైతులకు దిగుబడి తగ్గిందని ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తామని, పండిన ప్రతి ఒక్క గింజను ప్రభుత్వమే కొంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నేలమర్రి సర్పంచ్ జలగం సోములు, ఎంపీపీ ఎలక బిందు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సిసి రామకృష్ణ అశ్విన్ పాల్గొన్నారు. రైతుని రాజు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్నిశలు కష్టపడుతున్న రైతుని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కరోనా కష్టకాలంలో కూడా రైతుల ధాన్యాన్ని ఒక్క గింజ కూడా వెనక్కిపోకుండా కొంటామని చెప్పి కొనడంతో పాటు వెనువెంటనే వారం రోజులలో బ్యాంకులలో అకౌంట్లలో డబ్బులు వేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని. ఆ క్రమంలోనే నూతన వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వినూత్నమైన నిర్ణయాల్లో భాగంగా ఈసారి రైతాంగం అంతా కూడా సన్న బియ్యాలని, సన్న వడ్లని వేయడానికి సహకరించింది. ఆ క్రమంలోనే అకాల వర్షాల వల్ల కొంత ఇబ్బంది జరిగింది. దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. పొట్టకొచ్చిన పొలాలు కానీ, కోతకొచ్చిన పొలాలు కానీ అకాల వర్షాల వల్ల పడిపోవడంతో పాటు వైరస్ వల్ల కొంత దెబ్బతిన్న మాట వాస్తవం. ఇప్పుడు దిగుబడి దాదాపుగా 15 నుంచి 22 బస్తాలు, 21 బస్తాకు లోబడే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. రైతుని ఆదుకోవడానికి ఏ రకంగా అవకాశం ఉంది, ఏ రకంగా రైతుకు సహకరించాలనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా ఇప్పుడు వచ్చిన దిగుబడినంతా కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ, పిఎస్సి సెంటర్ల ద్వారా కానీ, సహకార పరపతి సంఘాల ద్వారా ఎక్కడ కూడా ఒక్క ధాన్యం గింజను కూడా వదిలిపెట్టమని తెలంగాణ ప్రభుత్వం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం డేగలమడుగు గ్రామంలోని మంజిత్ కాటన్ మిల్లులో సీసీఐ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీసీఐ కొనుగోలులో గతంలో అక్రమాలు జరిగాయని, ఇకనైనా నిజాయితీగా రైతుల వద్ద పత్తిని కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నీ తల్లి భూమి పర్వతి నువ్వు జూనిపాడు ఏ పూర్వతో కొన్ని కాదు చెప్పి నాకు చెప్పాలి నేను పిలుపుంది నాకు కదా నువ్వు మైషో పూర్తిగా ఎంతమంది మమ్మల్ని నాశనం చేస్తావు జిఎం గారితో మాట్లాడి వేరే వాళ్ళు పెట్టమనండి ఎంతమంది నాశనం చేస్తావు నువ్వు 70 లక్షలు ఎవరు కావా 70 లక్షలు ఎక్కడికి వచ్చాయి నీవే పట్టుకున్నావు నీ 70 లక్షల దాదాపుగా ప్రతి ఇయర్ ₹1 కోటి సంపాదిస్తున్నావు వాడేది ఎందుకంటే మైసన్న వాడు రైతులు వాళ్ళంతా పోతా ఉన్నారు రైతులకి నష్టం చేసే ప్రభుత్వం క్షమించదు అన్నప్పటికీ రైతుకి ఈ విధంగా చేసేటువంటి తరాలైనటువంటి వాళ్ళు ఉంటే ఏం కావాలి దుర్మార్గుడు పిల్ల పాపంతో ప్రభుత్వం క్షమించండి వాళ్ళ రచన కూడా తరాలతో దాడి పడ్డాన్ని తోలించాడు ప్రజాప్రజానికి కావాలంటే ప్రభుత్వం ఏమో చేశారు అంటే చిన్న విషయం కాదు రైతులకి అన్నిదా సహకరించే మనిషి చేశారు రైతుకి నష్టం పోకునే లేదని చెప్పడం జరిగింది అటువంటి వాళ్ళు లారీ చెప్పడం అనుకొని లారీ చెప్పారు సూర్యుపాడు ఏకూరు తండాలు మొత్తం గ్రామానికి వచ్చి ఇక్కడ నియోగం మొత్తం కాల్చుకోవడం దీంట్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు ఉన్నారుగా ఈ జినిమి వాడిద్దరు కలిసి మొత్తం రైతులు డ్యూటీ చేస్తా ఉన్నారు అందువల్ల ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఒకవేళ నారాయణపేట జిల్లా మద్దూరులో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు కోవిడ్ నియమ నిబంధనలతో యథావిధిగా జరపాలని బీజేపీ వీహెచ్పీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు క్యామ భాస్కర్, మేరువరాజు పాల్గొన్నారు. కొనసాగించాలి కోవిడ్ నిబంధనలతో కురుమూర్తి బ్రహ్మోత్సవాలని నిర్వహించాలి. కొనసాగించాలి కురుమూర్తి జాతర బ్రహ్మోత్సవాల్ని కోవిడ్ నిబంధనలతో కొనసాగించాలి. కురుమూర్తి స్వామికి కొనసాగించాలి. కురుమూర్తి జాతరను యథావిధిగా కొనసాగించాలి. కొనసాగించాలి కోవిడ్ నిబంధనలతో కురుమూర్తి బ్రహ్మోత్సవాలని నిర్వహించాలి. కొనసాగించాలి కురుమూర్తి జాతర బ్రహ్మోత్సవాల్ని కోవిడ్ నిబంధనలతో కొనసాగించాలి. బోడుపల్ పీర్జాదిగూడ జంట కార్పొరేషన్లో పట్టాభద్రుల ఓటు నమోదు చివరి రోజు అయినందున అందరూ బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ, ఎంపీ కందికంటి అశోక్, మల్కాజ్గిరి పార్లమెంటు కార్యదర్శి వాసునూరి సన్నీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ కార్పొరేషన్ ప్రజలు తమకు సహకరిస్తున్నారని, డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, సరైన నాయకుని ఎన్నుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ గారి ఆదేశాల మేరకు మా మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలంగాణలో జరగబోతున్న 2 ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం మేము ఇక్కడ రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ మరియు హైదరాబాద్ సంబంధించిన ఓటర్ లిస్టును నమోదు చేస్తున్నాము. దాదాపు ఇప్పటి వరకు 200 మంది ఒకటే రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నమోదు చేయడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాను, యువకులకు, ఉపాధ్యాయులకు మరియు గ్రాడ్యుయేట్స్కి మీరందరూ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇది మనకు రాజ్యాంగం కల్పించిన ఆయుధం కాబట్టి మీరందరూ దాన్ని ఉపయోగించుకొని మీ సరైన పద్ధతులు ఉపయోగించుకుంటే మనకు సరైన నాయకుడు వస్తాడు. కాబట్టి మీ అందరికీ తెలుసు మన కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తున్నాయో. చూసుకుంటే మనకు ఉద్యోగాల విషయంలో కానీ ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగాలు మనకు ఇవ్వలేదు. దాదాపు 1,00,000 ఉద్యోగాలు మనకు కలగజేస్తా అన్న కేసీఆర్ ముఖం చాటేశాడు. మన టీఎస్పీఎస్ చైర్మన్ మొన్న చెప్పాడు 30,000 ఉద్యోగాలు మాత్రమే మేము ఇచ్చాము అని. దాంట్లో 29,000 మాత్రమే మేము పోస్టింగ్ ఇచ్చాము, 30,000 మాత్రం నియమించామని చెప్పేసి అతను చెప్పాడు. మన కేసీఆర్ మన అన్ని పిట్టల ద్వారా మాటలు మాట్లాడతాడు. 1,00,000 ఇచ్చినామని అన్ని ఇచ్చినామని చెప్పేసి సాక్షాత్ టీఎస్పీఎస్ చెప్పినాక ఆయన నోరు మూసుకోవడం జరిగింది. అలాంటి బటవాజు మాటలు వినకుండా మన యువత మేల్కోవాలి. మేధావులైన మీరు తప్ప ఎవరు మనము ఏం చేయలేము. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులైన మనము, ఉద్యోగులైన మీరు ముందుండి మన ఉద్యమాన్ని ఎంతో ముందడు తీసుకుపోయారు. కాబట్టి మీ చేతుల్లో ఉన్నది. ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లో 2 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం గట్టిగా ఓటేసి కేసీఆర్కి బుద్ధి చెప్పే రీతిలో మనం ఓటు వేయాలని.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు అల్ హ్యూమనిటీ ఫౌండేషన్ చైర్మన్ ఆదిల్ పాషా ఖాద్రీ కోరారు. ఆయన వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ 8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన జనరల్ కేటగిరీకి చెందిన వారందరూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించారు. నమిలికొండ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని 10% సీట్లు పెంచి వాటిని మాత్రమే కేటాయిస్తారని ఈ విద్యా సంవత్సరంలో 67,000 మంది విద్యార్థులకు లాభం చేకూరుతుందని తెలియజేశారు. రమేష్ పాండ్యా మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా అగ్రవర్ణ పేదలకు కేటాయించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఒక వరమని తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని తెలియజేశారు. ये ईडब्ल्यूएस क्या है? इकोनॉमिकली वीकर सेक्शंस के लिए 10% रिजर्वेशन देने वाली बिल पास हुई है. इस बिल को भारत के सभी राष्ट्र फॉलो कर रहे हैं सिवाय तेलंगाना सरकार के. हम तेलंगाना सरकार से दरख्वास्त करते हैं कि इस बिल को फौरी अमल में लाए. ईडब्ल्यूएस 10% से फ़ायदा ये है कि जो जनरल कैटेगरी के लोग हैं, जो अपर कास्ट के लोग हैं, जो ब्राह्मण हैं, जो सिख भाई है, जो जैन भाई है और जो मुसलमान भाई है, उन सब लोगों को इसका फ़ायदा होगा. ये फ़ायदा पढ़ाई के ताल्लुक़ से भी 10% रिजर्वेशन का है और सरकारी नौकरियों के ताल्लुक़ से भी 10% रिजर्वेशन का है. इसके लिए कौन हकदार है? जो सैयद, खान, पठान, जो भी जनरल कैटेगरी में आते हैं वो लोग हकदार है. और जो ब्राह्मण भाई, जो सिख भाई, जिन తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 23 జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను నెలకొల్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి జి హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను నిర్మించడంలో చూపుతున్న శ్రద్ధ భవిష్యత్తు తరాలకు అవసరమయ్యే కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బెక్కరి అనితా మధుసూదన్ రెడ్డి, ఎస్సీసెల్ చైర్మన్ మారుగల్లా సాయిబాబా, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు రాములు యాదవ్, పీసీసీ జనరల్ సెక్రటరీ సుభాష్ కత్రి, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ హక్ పాల్గొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల కోసం నియోజకవర్గాల్లో నియోజకవర్గ క్వార్టర్లు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు, రాష్ట్రంలో పార్టీ కార్యాలయము, చివరాఖరికి ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి తమకు చదువుకోవడానికి కేంద్రీయ విద్యాలయాలు నెలకొల్పడంలో శ్రద్ధ లేదు. అందుకు ఉదాహరణగా ఈరోజు 10 జిల్లాల నుంచి రాష్ట్రంలో 33 జిల్లాల సంఖ్యను పెంచిండ్రు. అంటే కొత్తగా ఏర్పడ్డ 23 జిల్లాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు తప్పనిసరి. ఇది మ్యాండేటరీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఏర్పడ్డ తర్వాత 2016లో కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ ఈ 23 జిల్లాల్లో ఎక్కడ కూడా కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయలేదు. కేవలం పొద్దున అకౌంట్ లో పైసలు వేస్తే సాయంత్రమో లేదా మర్నాడో ఎన్నికల్లో నిల్చునే వాళ్ళు ఓట్లేసే పథకాల కోసమే పార్టీ ఆలోచన చేస్తుంది. ఒక చిన్న బిల్డింగ్ కు రంగేసి ఆ రంగుతో ఓట్లేయించుకోవాలని చూస్తుంది పార్టీ. కానీ దీర్ఘకాలికంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఘటనలో బీజేపీ కార్యకర్త గంగల శ్రీనివాస్ మృతి చెందాడు. ఆయన మృతికి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు దంతాలపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ మృతికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్, శ్రీమాన్ పాల్గొన్నారు. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుందని, పోలీసు వ్యవస్థను పెట్టుకుని రజాకార్ల పాలన నడిపిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. గంగుల శ్రీనివాస్ మృతి వృధా కాదని ఆయన ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్త సోదరుడు గంగుల శ్రీనివాస్ మృతి చెందడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అతనికి ఘనమైన నివాళి అర్పిస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు మృతి చెందడానికి ముఖ్య కారణం జోయల్ డేవిడ్ అనే సిపి ఒక పార్లమెంట్ సభ్యుడైనటువంటి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుని పైన దాడికి
నిరసిస్తూ ఆయన మనసు కలత చెంది ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ముందు 1వ తారీఖు రోజు ఆత్మహత్యానికి పాల్పడి 4 రోజుల పాటు సుమారు 4 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఆయన ఆసుత పరమదించడం జరిగింది. దీనికి నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. బిడ్డ కేసీఆర్ ఒకటే చెప్తున్నాం, మీకు రోజులు దగ్గర పడే బిడ్డ, ఇక చూసుకుందాం. ఇప్పటి నుంచి మీ పోలీసులు ఏం చేస్తారో, మీరేం చేస్తారో, ఎన్ని కేసులు పెడతారో మేము రెడీ అయినాం, యుద్ధానికి సిద్ధమైనాం, చూసుకుందామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో నైజాం సర్కార్ పాలన, రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా నిరంకుశ పాలన కొనసాగిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికులై కంకణబద్దులై పనిచేస్తారు. ఈ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, బీజేపీ కార్యకర్త ఒక సైనికుల లెక్క పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సింగిల్ విండో సొసైటీ పరిధిలో మొర్రాయిపల్లి, చీకోడు, నామాపూర్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి పరిశీలించారు. రైతులు సన్న రకం, దొడ్డు రకం పంటలు పండించడంతో ఈసారి దిగుబడి చాలా తక్కువగా వచ్చిందని రైతులు చైర్మన్కు విన్నవించుకున్నారు. సన్న రకంకు త్వరలో ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుందని చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి అన్నారు. రైతులంతా 17% తేమ ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. అతివృష్టి అనేసరికి ఇట్లా అయిపోయింది. వర్షాలు ఎక్కువ పడి నా రైతు నష్టపోయింది. కొద్దిగా దానికి మద్దతు ధర ఇస్తా అంటున్నారు. మొర్రాయిపల్లి గ్రామం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. కోఆపరేటివ్ అధ్యక్షుడు అన్నం రాజేందర్ రెడ్డి మేము అందరం కలిసి రైతులతో చర్చించి ఈ పంట దిగుబడి తక్కువ వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నారు. సన్న రకం వడ్లకు తక్కువ వడ్లు ఉత్పత్తి అయినాయి కాబట్టి వాటికి ధర పెంచాలని చెప్పి మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ సన్న రకాలు సత్వరమే కొని వారికి ఎక్కువ ధర కేటాయించాలని మా ప్రాథమిక సహకార సంఘం ముస్తాబాద్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం జిల్లా యలమంచిలో వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు సీఎం జగన్ పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా ఎమ్మెల్యే యువి రమణమూర్తిరాజు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం నుండి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అను కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బోదెపు గోవింద్, బొద్దెపు ఎర్రయ్య దొర, రంగసాయి, రాజాన శేషు, రాంబిల్లి, మండల కన్వీనర్ సీనుబాబు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా 1% కూడా డివియేషన్ లేకుండా కూడా కొనసాగిస్తారు. అదేవిధంగా ఇవాళ ప్రతి కార్యక్రమం కూడా మన స్కూల్స్ ఉన్నాయి. మన స్కూల్స్ ఇవాళ బ్రహ్మాండంగా 3 విడతలు పెట్టేది. ఇప్పటికే దగ్గర 30% స్కూల్స్ అన్నీ కూడా రిపేర్లు చేసుకుని అన్ని విధాలు చేసుకుని ఇవాళ కార్పొరేట్ స్కూల్ కంటే బాగా తయారయ్యాయి. దేశ చరిత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని కష్టకాలంలో ప్రజలను ఆదుకునే ఏకైక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి అని శాసనసభ్యులు కిలారి వెంకటేరోషే అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగల్ల యాదవపాలెం నుండి పెదకాకాని రెడ్డి బావి సెంటర్లో ఉన్న వైఎస్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించిన శాసనసభ్యులు కిలారి వెంకటేరోషయ్య మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన నేటికి 3 సంవత్సరాలు కావడంతో ఆ రోజు ప్రజల్లో ఉండి ప్రజలకు చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు 600 హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాడని, ఈరోజు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. దేశ చరిత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, రాబో రోజుల్లో దేశంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుందని ఆయన అన్నారు. 3 సంవత్సరాల క్రితం నవంబర్ 6, 2017 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాడు ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపై నుంచి మొదలుపెట్టారు. 14 నెలల పాటు ఈ రాష్ట్రంలో వందలాది గ్రామాలు మీద కాలినడక నడుస్తూ
ఇచ్చాపురం వరకు కూడా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఘనత ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రాష్ట్రంలో పర్యటించిన అన్ని వందలాది గ్రామాలు ప్రజలను కలుసుకొని వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని ఆయన ఎలక్షన్కు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ మేనిఫెస్టోకి అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో అన్ని హామీలు కూడా దాదాపు 99% హామీలన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక ఇళ్ల పట్టాల తప్ప అన్ని హామీలు కూడా ఈరోజు నెరవేర్చిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన 16 నెలలకి ఈరోజు అన్ని హామీలు నెరవేర్చుకున్న సంఘటనకి ఒక పండగ వాతావరణం చేసుకోవాలని ఈ ప్రజా సంకల్ప యాత్ర మరింతగా ఆ రోజు ఆయన చేసింది గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 16 నెలల్లో సంక్షేమ పథకాలు అందించారో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా పాదయాత్రలో ఎక్కడ చూసినా మాకు ఈ పథకం వచ్చిందండి, ముఖ్యమంత్రి గారు చెప్పిన పథకాలన్నీ కూడా మాకు అందున్నాయి. ఆయన ఈ విధంగా హామీలు తీర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే. గతంలో ఎంతోమంది పాలకులు ఈ రాష్ట్రంలో పాలించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే 600 పైగా హామీలు ఇచ్చి ఎక్కడా కూడా హామీల గురించి మళ్ళీ ప్రజలు అడగకుండా ఉండడానికి కొత్త 10 పథకాలన్నీ తీసుకొచ్చి వాళ్ళ యొక్క మేనిఫెస్టోనే నెట్లో నుంచి కూడా తీసేసిన సంఘటనలు ఈరోజు ప్రజలు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఈరోజు ప్రతి ఇంటింటా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంఘీభావ పాదయాత్ర శ్రీకాకుళం నియోజకవర్గం గార బస్టాండ్ జంక్షన్ నుంచి పెద్ద తులుగు జంక్షన్ వరకు 4.5 కిలోమీటర్లు కొనసాగింది. తులుగు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన సాగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారన్నారు. ఈ రాష్ట్రంలో ఉండే అనేక వర్గాలు ఇబ్బందులు పడుతుంటే ఆనాటి ప్రభుత్వం వివక్షతో చూస్తూ ఉంటే నేను మీ వద్దకు వస్తానని 3642 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారన్నారు. పేదవారి కోసం పథకాలు పెడుతుంటే టీడీపీ వాళ్ళు కోట్ల ద్వారా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గొండు రఘురాం, మార్పు ధర్మారావు, మూకల్ల తాతాబాబు, చెల్ల రవికుమార్, ఎల్లా నారాయణ, పీస గోపి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తూలుగుతో ముగించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, డోగ్రో గ్రూపులకు చెందినటువంటి సోదరిమణులు, సేవ చేస్తున్నటువంటి వాలంటీర్స్, యువజన మిత్రులారా, సోదరిమణులారా, మీ అందరికీ అభినందనలు. ఎందుకు ఈ కార్యక్రమం మనం పెట్టుకున్నామంటే ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలంతా చెప్పారు. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాదయాత్రను ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది పాదయాత్ర? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక వర్గాలు ఇబ్బందులు పడుతూ ఉంటే, నాటి ప్రభుత్వం వివక్షతో చూస్తూ ఉంటే, వారి కష్టాలని పట్టించుకోకపోతే నేను మీ వద్దకు వస్తాను, మీకు మాటిస్తాను, నా ప్రభుత్వం వస్తే మీ కష్టాలని తీరుస్తానని ఆనాడు ఒక మాట ఇచ్చి ఒక పాదయాత్ర 3640 కిలోమీటర్లు నడిచినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మీరు కూడా అందరూ పాల్గొన్నారు. ఆ నడిచినప్పుడు అన్ని వర్గాల వాళ్ళని కలిశాడు. అతను ఫిషర్మెన్ని కలిశాడు, కూలీలను కలిశాడు, మహిళా సోదరిమణులను కలిశాడు, యువజనులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలంలో ఇతరుల ఏటీఎం కార్డులతో డబ్బులు తస్కరిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన గుంతకల్లు పోలీసులు 11,200 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ పట్టణంలో నూతన చర్చి నిర్మాణం కోసం భూమి పూజ. క్రిస్టియన్ల సంక్షేమం కోసం కృషి చేస్తానన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. రంగారెడ్డి జిల్లా అల్మాస్గూడలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రజలకు నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచన. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన. కేసీఆర్ ముందు చూపుతో నాగార్జున సాగర్లో నీటి నిల్వలు ఉంచి రైతులకు మంచి చేశాడన్న మంత్రి. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం రైతు వేదికలు నిర్మించామని వెల్లడి. రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాలను నెలకొల్పాలన్న టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. ఢిల్లీలో పార్టీ కార్యాలయం కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.